సో ఇందులో మనకి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అని ఉంటుంది. సో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో మీరు ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద మీరు ఫోకస్ చేయాలి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే, మనకి మ్యాథ్స్లో కూడా టాపిక్స్ ఆర్ ఇంటర్రిలేటెడ్ అండి. ఒక్కొక్క టాపిక్ మనకి ఇంటర్రిలేట్ అయి ఉంటుంది. ఫస్ట్ విద్యార్థులు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మనం పర్సంటేజెస్తోనే స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా ప్రిపరేషన్ మనమే పర్సంటేజ్తోనే స్టార్ట్ చేయాలి. సో పర్సంటేజెస్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవే మనకి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా ఉంటాయి. అంటే పర్సంటేజ్ల ద్వారానే ఉంటుంది. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా ఉంటుంది. సో ఫస్ట్ స్టూడెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు పర్సంటేజెస్ను ప్రిపేర్ అయిన తర్వాత ఎమ్మడే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఈ 3 టాపిక్స్ని యథావిధిగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇండివిజువల్ టాపిక్స్ ఉంటాయన్నమాట. ఇండివిజువల్ టాపిక్స్ అంటే ఏంటివి అంటే మనకి యావరేజెస్. సో యావరేజెస్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. యావరేజ్ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. యావరేజెస్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత, చదివిన తర్వాత మళ్ళీ మనకి 3 టాపిక్స్ ఇంటర్రిలేట్గా ఉంటాయి అన్నమాట. అందులో వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్స్. రేషియో అండ్ ప్రపోర్షన్స్లో ఏవైతే మన కాన్సెప్ట్స్ ఉంటాయో అవి మోర్ ఆర్ లెస్ మనకి టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా అప్లికబుల్ అవుతుందన్నమాట. అంటే విద్యార్థులు ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ చదవాలి. రేషియో ప్రపోర్షన్స్ తర్వాత టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్స్ని చేయాలి. అంటే ఫస్ట్ డైరెక్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ చేయొచ్చు కదా, టైమ్ అండ్ వర్క్ కూడా చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ మీకు టైమ్ అండ్ వర్క్లో అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా మీకు రేషియో అండ్ ప్రపోర్షన్ అనే కాన్సెప్ట్స్ అప్లికబుల్ అవుతాయి అన్నమాట. సో అందుకోసమే ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ చదవాలి. ఆ తర్వాతనే టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ చదవాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి పర్సంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ మనకి మ్యాక్సిమం వెయిటేజ్ ఈ చాప్టర్స్ నుంచే ఉంటుందన్నమాట. అంటే ఉదాహరణకి మనకి పర్సంటేజ్ నుంచి ఒక 2 క్వశ్చన్లు, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, యావరేజ్ నుంచి కూడా 1 to 2 క్వశ్చన్స్, రేషియో ప్రపోర్షన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ కూడా 1 నుంచి 2 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. అంటే మనకి మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్లో మీరు చూసుకుంటే 13 to 14 క్వశ్చన్స్ కేవలం ఈ టాపిక్స్ నుంచి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి విద్యార్థులు ఈ టాపిక్స్ మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఒకసారి మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే మనం ప్యూర్ మ్యాథ్స్ వరకు వెళ్ళాలి. సో ప్యూర్ మ్యాథ్స్లో మనం దేంతో స్టార్ట్ చేయాలి అంటే, ఆల్వేస్ అండి ఎట్ ఎనీ డే వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ నెంబర్ థియరీ. మనం నెంబర్ థియరీతోనే స్టార్ట్ చేయాలన్నమాట. ఒకసారి నెంబర్ థియరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనము మెన్సురేషన్. ఇది మాత్రం మీరు మర్చిపోకూడదు. సో నెంబర్ థియరీ చేయండి, నెంబర్ థియరీ తర్వాత మెన్సురేషన్ కూడా చేయాలన్నమాట. ఒకసారి మీకు నెంబర్ థియరీ అండ్ మెన్సురేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు జామెట్రీ అండ్ ఆల్జీబ్రా జోలికి వెళ్ళాలి. ఎందుకంటే ఆల్జీబ్రా అండ్ జామెట్రీ నుంచి మనకి 1 లేదా మ్యాక్సిమం 2 క్వశ్చన్లు, అంతకంటే అవకాశం లేదనమాట. సో చాలా చాలా తక్కువ అవకాశం ఉంటుంది. సో అందుకోసమని నేను ఇప్పుడైతే క్రమం చెప్పానో, ఆర్డర్ చెప్పానో, ఆ ఆర్డర్ని తూచా తప్పకుండా పాటించాలి. పర్సంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్. ఆ తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్స్, టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, దీనికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఆ తర్వాత నెంబర్ థియరీ, తర్వాత వచ్చేసి మనకి మెన్సురేషన్ తర్వాత మీరు ఆల్జీబ్రా అండ్ జామెట్రీ. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి ఇందులో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్. సో డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి అది కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది.